వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ నాయకులు చాలామంది మొత్తుకుంటున్నారు. పెట్టుబడులు అయ్యి రాష్ట్రానికి పెట్టుబడులు రాలేదు, 9 నెలలు అయిపోయింది, ఏం చేస్తున్నారు అంటూ. అంటే వాళ్ళకి ఏమి అడగటాకో విమర్శించడానికి అవకాశం లేక ఏదో ఒకటి మాట్లాడాలి, లేదా మనం చిత్రపటం నుంచి వెనక్కి వెళ్ళిపోతాం, రాజకీయంగా సమాధి అయిపోతాం భయంతో ఏదో ఒక మాట్లాడాలని అడ్డగోలు ఆరోపణలు. గతంలో ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు సుమారు 8 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకి శంకుస్థాపనలు జరిగినాయి, గ్రౌండ్ అవుతున్నాయి. ఇవాళ అదనంగా మరో 1,00,000 కోట్ల రూపాయల చిల్లరకి ఆమోదం తెలిపారు. 1,00,000 కోట్ల రూపాయల పెట్టుబడులకి ఆమోదం తెలిపారు. ఇప్పుడన్నా వాళ్ళకి కనువిప్పు కలుగుతుందో లేదో చూడాలి. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో 1,00,000 కోట్లు కాదు, 1000 కోట్ల పెట్టుబడులు రాలా. రాష్ట్రానికి 1000 కోట్ల రూపాయల పెట్టుబడి వచ్చిన కూడా పాపన పోలా. ఏమైనా వచ్చినాయి అంటే ఆ బ్యాచ్, ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చుట్టూ ఉన్నవాళ్ళు అక్రమంగా ఆక్రమించుకొని దౌర్జన్యంగా లాక్కుని అవే చూపించారు పెట్టుబడుల కింద. ఉదాహరణకి వైజాగ్ పోర్టు, అట్లాంటివి చాలా ఉన్నాయి. అవే పెట్టుబడులు, రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు. జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన పరివారం తెచ్చుకున్న పెట్టుబడులు అంటే అలాంటి పెట్టుబడులే రాష్ట్రానికి వచ్చినాయి. నిజమైన పారిశ్రామికతలు ఎవరు రాలా, ఉన్నోళ్ళంతా పారిపోయారు. 1,21,659 కోట్ల పెట్టుబడులకు ఆమోదం. చంద్రబాబు గారి అధ్యక్షతన 4వ SIPB సమావేశం. 10 కొత్త ప్రాజెక్టుల ద్వారా 80,104 మందికి ఉద్యోగాలు. వివిధ సంస్థల పెట్టుబడులు, ప్రాజెక్టుల పురోగతిపై ట్రాకింగ్. 175 నియోజకవర్గాల్లో MSME పార్కులు. ముందుగా 26 జిల్లాల్లో ఏర్పాటు చేస్తాం. రాష్ట్రానికి పెట్టుబడుల విషయంలో ఒప్పందం చేసుకున్న పరిశ్రమలు వెంటనే గ్రౌండ్ అయ్యేలా చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఇప్పటికే ఆమోదం తెలిపిన ఒప్పందాలు చేసుకున్న ప్రాజెక్టుల పురోగతిపై నిత్యం పరిశీలించాలని, దీనికోసం ట్రాకర్ను ఏర్పాటు చేసి పర్యవేక్షించాలని ఆదేశించారు. సీఎం అధ్యక్షతన జరిగిన 4వ SIPB సమావేశంలో రాష్ట్రానికి కొత్తగా వస్తున్న పెట్టుబడుల ప్రతిపాదనలను చంద్రబాబు పరిశీలించారు. పరిశ్రమలు, విద్యుత్, పర్యాటకం వంటి రంగాల్లో మొత్తం 10 సంస్థలు 1,21,659 కోట్ల పెట్టుబడులతో ముందుకు రాగా SIPB సమావేశంలో ఆమోదం తెలిపారు. వీటి ద్వారా 80,104 మందికి ఉపాధి అవకాశాలు కలగనున్నాయి. అలాగే గత 3 SIPB సమావేశాల్లో ఆమోదం పొందిన ప్రాజెక్టులు, వాటి పురోగతిని ముఖ్యమంత్రి సమీక్షించారు. రాష్ట్రంలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక MSAE పార్క్ చొప్పున మొత్తం 175 నియోజకవర్గాల్లో MSME పార్కులు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఇందులో భాగంగా మొదట జిల్లాకు ఒకటి చొప్పున 26 జిల్లాల్లో తక్షణం 26 MSME పార్కులు నెలకొల్పేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఇప్పటికే ప్రతిపాదించిన రతన్ టాటా ఇన్నోవేషన్ కేంద్రాలను నెల రోజుల్లోగా రాష్ట్రంలోని 5 ప్రాంతాల్లో 5 సెంటర్లు నెలకొల్పాలని అధికారులకు చెప్పారు. పెట్టుబడులు గ్రౌండ్ అయ్యే వరకు ఆయా సంస్థలు వెనకపడాలని నిరంతరం ఫాలోఅప్ చేయాలని సూచించారు. ఒప్పందాలు చేసుకున్న సంస్థలకు వేగంగా అనుమతులు ఇవ్వడంతో పాటు క్షేత్రస్థాయిలో ఆయా ప్రాజెక్టుల పనులు మొదలుపెట్టేలా చూడాలన్నారు. ఈ విషయంలో అటు మంత్రులు, ఇటు అధికారులు మరింత వేగంగా పనిచేయాలని సీఎం సూచించారు. అప్పుడే ప్రతి ఏడాది ప్రగతి ఫలితం కనిపిస్తుందని అభిప్రాయపడ్డారు. 4వ SIPB ఆమోదం తెలిపిన సంస్థల వివరాలు. 1. ప్రీమియర్ ఎనర్జీ లిమిటెడ్, నాయుడుపేట, 1,742 కోట్ల పెట్టుబడులు, 2,000 మందికి ఉద్యోగాలు. 2. దాల్మియా సిమెంట్, కడప జిల్లా, 2,843 కోట్ల పెట్టుబడులు, 354 ఉద్యోగాలు. 3. లులు గ్లోబల్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, 1,500 కోట్ల పెట్టుబడులు. 4. సత్యవీడు రిజర్వ్ ఇన్ఫ్రాసిటీ ప్రైవేట్ లిమిటెడ్, శ్రీ సిటీ, 25,000 కోట్ల పెట్టుబడులు, 50,000 ఉద్యోగాలు. 5. ఇండోసోల్ సోలార్ ప్రైవేట్ లిమిటెడ్, 58,469 కోట్ల పెట్టుబడులు, 13,050 ఉద్యోగాలు. 6. బాలాజీ యాక్షన్ బిల్డ్వెల్ ప్రైవేట్ లిమిటెడ్, 1,175 కోట్ల పెట్టుబడులు, 1,500 ఉద్యోగాలు. 7. ఏపీ NGL అమృత్ లిమిటెడ్, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాలు, 22,000 కోట్ల పెట్టుబడులు, 8,300 ఉద్యోగాలు. 8. ఆస్థా గ్రీన్ ఎనర్జీ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, అన్నమయ్య, కడప జిల్లాలు, 8,240 కోట్ల పెట్టుబడులు, 4,000 ఉద్యోగాలు. 9. మేఫెయిర్ బీచ్ రిసార్ట్స్ కన్వెన్షన్, రూ. 400 కోట్ల పెట్టుబడులు, 750 ఉద్యోగాలు. 10. ఓబరాయ్ విలాస్ రిసార్ట్, 250 కోట్ల పెట్టుబడులు, 150 ఉద్యోగాలు. గత 3 SIPB సమావేశంలో ఆమోదం తెలిపిన పెట్టుబడుల వివరాలు ఇవి. మొదటి SIPB సమావేశంలో విద్యుత్ రంగంలో 11,902 కోట్ల రూపాయల పెట్టుబడులు,
ఇతర రంగాల్లో 72,085 కోట్లు, మొత్తం 83,987 కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపింది. దీంతో 29,585 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. రెండవ SIPB సమావేశంలో విద్యుత్ రంగంలో 83,000 కోట్లు, ఇతర రంగాల్లో 99,122 కోట్ల పెట్టుబడులు, మొత్తం 182,162 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఈ పెట్టుబడులతో 2,63,411 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. మూడవ SIPB సమావేశంలో విద్యుత్ రంగంలో 42,932 కోట్ల రూపాయల పెట్టుబడులు, ఇతర రంగాల్లో 1,844 కోట్లు, మొత్తం 44,776 కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపింది. వీటి రాకతో 19,580 ఉద్యోగాలు లభిస్తాయి. ఇప్పటి వరకు 4 SIPB సమావేశాల్లో 4,32,584 కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపారు. వీటి ద్వారా 3,92,680 మందికి ఉద్యోగాలు దక్కనున్నాయి. ఇది పరిశ్రమలు, వచ్చే పరిశ్రమలు, రాబోతున్న పరిశ్రమలు, రాబోయే ఉద్యోగాలు. సుమారుగా యువతకు ఏదైతే హామీ ఇచ్చారో 20 లక్షల ఉద్యోగాల కల్పనలో భాగంగా 4 లక్షల ఉద్యోగాలు ఇక్కడ కనబడుతున్నాయి. ఇక ప్రధానమంత్రి గారు ప్రారంభోత్సవం చేసిన శంకుస్థాపనలో RSL మెటల్ అవన్నీ కలిపి సుమారుగా 4 లక్షల ఉద్యోగాలు. అంటే మొదటి 9 నెలల్లోనే సుమారుగా 8 లక్షల ఉద్యోగాల కల్పన జరిగింది. ఇవన్నీ గ్రౌండ్ అటాక్ 5 నెలలు, 6 నెలలు లేదా సంవత్సరం లోపు వాళ్ళందరికీ ఉద్యోగాలు వస్తాయి. ఇప్పుడు చాలామందికి వచ్చినాయి, ఇంకా చాలామందికి వస్తున్నాయి. ఇంకా మీరు ఉద్యోగం గురించి, పోరుబాట్లు, ఫీజు రియంబర్స్మెంట్ గురించి మాట్లాడకపోతే మర్యాద గౌరవంగా ఉంటుంది మీకు. మీరు ఎగ్గొట్టిన బాకీలు కూడా మీరే పోరుబాట్లు చేయటం ఏంటో మీకే తెలియాలి.